అట్లాగే మంచినీళ్ళు ఇవాళ ఎందుకంటే ఈ పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యానికి కేవలం పేరు నాని గారు వాళ్ళు వెళ్ళి మైకులు పెట్టుకుని మరి విమర్శించడం లేకపోతే ఏదో పెద్ద పుడింగిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. బందరపట్నం నువ్వేం చేసావు పేరు నాని గారు? బందర్ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు గాలికి వదిలేసి మీ చెంచాలందరికి కూడా దోచుకోమని చెప్పేసి ఇవాళ ఏమి లేకుండా చేసావు, మంచినీళ్ళకి లేకుండా చేసావు. చివరికి ఇవాళ కాలువలు వచ్చినప్పుడు, కృష్ణానదిలో వాటర్ వచ్చినప్పుడు చెరువులన్నీ నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చెరువులు నింపుకోలే. తరగటూరు సమ్మర్ స్టోర్ ట్యాంక్ వాటర్ అంతా కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా చాలా లెవెల్ పడిపోతూ ఉంది. ఇంకా అది ఎన్ని రోజులు వస్తుంది అనేది కమిషనర్ గారు కూడా నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఉన్న వాటర్ లెక్కేసుకుని 15 రోజులు వస్తుంది. పైన కృష్ణానదిలో నీళ్ళు లేవు. కృష్ణానదిలో నీళ్లు మొత్తం కూడా మన పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీ నీళ్లు నిల్వ ఉండాలి. ఎప్పుడు 30 టీఎంసీ నీళ్లు ఉండాల్సింది ఇవాళ 1 టీఎంసీ కూడా లేదు వాటర్. అంటే ప్రజా అవసరాలు ఏమీ చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వాటర్ మెయింటెనెన్స్ చేత కానటువంటి ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు రేపు అవసరాలు ఏముంటాయి? ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్లో నీటి నిల్వ పెట్టుకోవడానికి అవకాశం లేదు. మనకున్న ఏకైక అవకాశం సాగర్ కానీ, పులిచింతలు కానీ, శ్రీశైలం కానీ. మొత్తం అప్ స్ట్రీమ్స్ అన్నీ కూడా టోటల్ ఇవాళ ఖాళీ చేశారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి సముద్రంలోకి వదిలేశారు వాటర్ అంతా. ఇవాళ పులిచింతల్లో కేవలం 1 టీఎంసీ లోపే ఉంది. ఇంకెక్కడి నుంచి వస్తాయి నీళ్లు? అటు చూసుకుంటే పోలవరంలో మనకి పట్టిసీమకు సంబంధించి లిఫ్ట్కి వాటర్ అందాలంటే ఇంకా 1 మీటర్ గ్యాప్ ఉంది. దాదాపు మినిమం 14 మీటర్లు ఉంటే కానీ ఆ పంపులు ఆన్ కావు. కేవలం 13 మీటర్లు మాత్రమే అక్కడ వాటర్ ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు నీళ్ళు అందించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు. మరి దీని మీద మేము కూడా ఒకసారి పబ్లిక్ కూడా మనం అందరం కూడా ఒకసారి అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జాగ్రత్తగా నీటిని వాడుకోవాలి. మనం తాగడానికి వాడుకుని మిగతా వాటర్, బోర్ వాటర్ వాడుకుని మిగతా క్లీనింగ్ కానీ ఏదైనా కానీ మిగతా వాటర్ వాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అవగాహన కల్పించుకుని, ఎందుకంటే ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే గతంలో మేము కూడా కాలువలు వదిలించి వారం రోజులు వాటర్ వదిలితే 3 నెలలు మోటార్లు పంప్ చేసి కానీ నింపినటువంటి చెరువుని కేవలం 1 వీక్లో ఆ రోజున ఎక్స్ట్రా మోటార్లు పెట్టి జనరేటర్లు పెట్టి నింపాం. ఇవాళ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు ఇవాళ గాలికి వదిలేసి మరి మెయింటెనెన్స్ లేకుండా చేశారు. దయచేసి అందరినీ కూడా మరొకసారి నేను కొత్త నేను కూడా మరొకసారి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీలన్నీ కూడా చూసి రావడం జరుగుతుంది. జాగ్రత్తగా నీటిని వాడుకుందాం. తాగడానికి మాత్రం వాడుకుని ఈ టర్మ్ మటుకి ఒకసారి ఈ ట్రిప్ మటుకి మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ రేపు వాటర్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా పూర్తిగా అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి మొత్తం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్లు వర్క్ వేసుకున్నారు తప్ప వాళ్ళకి పని లేకుండా చేశారు. పని చేసే వాళ్ళు వేసుకోలే, గుర్తుగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఎవరైతే ఎందుకంటే శానిటేషన్ వర్క్ చేయాల్సిన వాళ్ళు, రోడ్లు ఓడించాల్సిన వాళ్ళు, డ్రైనింగ్ చేయాల్సిన వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేస్తేనే మనం ప్రజలకు ప్రయోజనం చేసిన వాడు అవుతాం. ఖచ్చితంగా దాని మీద త్వరలోనే కలెక్టర్ గారు కూడా నేను మాట్లాడటం జరిగింది. రేపు సీఎం గారి ప్రోగ్రాం ఉంది కనంలూరులో. మరి దాని మీద ఆయన అక్కడ ఉన్నారు కలెక్టర్ గారు. నిన్న కూడా నేను మాట్లాడాను. ఆయన అయిన వెంటనే టోటల్ మున్సిపాలిటీ మొత్తం కూడా ఆయన రివ్యూ తీసుకుంటున్నారు. రివ్యూ తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది మేము కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వీడ్ ఏదైతే ఇవాళ పంట కాలువలు, మురుగు కాలువలు సమ్మర్ తర్వాత వీడంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ కాలువలు వీడి తీసుకోవడానికి వీళ్ళు ₹1 కూడా ఇవ్వకుండా, ఎస్టిమేట్లు చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసేసి వెళ్ళిపోయారు. మేలో పనులు పూర్తి అవ్వాల్సింది ఉంటే వీళ్ళు కనీసం దాని గురించి పట్టించుకోలే. ఇవాళ మంత్రి గారితో కూడా నేను మాట్లాడాను. ఇమీడియట్గా ఒక ₹2 కోట్ల ఇస్తున్నారు. ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ముందు ఫస్ట్ ఫేజ్ కింద ఒక ₹2 కోట్ల మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలువలకి వీడికి సంబంధించి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది.